కథాస్రవంతి. ఆధునిక వినాయకుడి అంతరంగం కథానిక. రచన శ్రీ కందర్ప మూర్తి. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ కందర్ప వెంకట సత్యనారాయణమూర్తి. వయస్సు 78 సంవత్సరాలు. కలం పేరు కందర్పమూర్తి. పుట్టిన తేదీ 2/7/1946. పుట్టి పెరిగిన ఊరు అనకాపల్లి జిల్లా చోడవరం. విద్యార్థి దశ నుండి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే పత్రికల్లో ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూల్ చదువులు, విశాఖపట్నంలో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సు, 1965లో పాకిస్తాన్ ఇండియా యుద్ధ సమయంలో చదువుకు స్వస్తిపలికి ఇండియన్ ఆర్మీ మెడికల్ విభాగంలో చేరి దేశంలోని వివిధ ప్రాంతాల్లో 20 సంవత్సరాల సుదీర్ఘ సేవల అనంతరం పదవి విరమణ పొందారు. సివిల్ జీవితంలో ప్రవేశించి 1987లో హైదరాబాద్ పంజగుట్టలోని నిజాం వైద్య విజ్ఞాన సంస్థ నిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ విభాగంలో మెడికల్ ల్యాబొరేటరీ సూపర్వైజర్గా 17 సంవత్సరాలు ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి పదవి విరమణ పొందారు. హైదరాబాద్లో స్థిర నివాసం. అనేక సామాజిక, బాల సాహిత్య కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాశారు. బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్రప్రభ, హాయ్ బుజ్జి, బాలభారతం, బాలబాట, మొలక, సహరి, సాక్షి ఫండే, విపుల, హాస్యానందం, ప్రజాశక్తి, గోతెలుగు.com, తపస్వి మనోహరం, సాహితీకరణం, విశాఖ సంస్కృతి ఇలా వివిధ ప్రింట్, ఆన్లైన్ మ్యాగజైన్లలో వీరి కథలు ప్రచురణ జరిగాయి. బాలల సాహిత్యం గజరాజే వనరాజు, విక్రమసేనుడి విజయం 2 సంపుటాలుగాను, సామాజిక కుటుంబ కథలు చిగురించిన వసంతం, జీవనజ్యోతి 2 సంపుటాలుగా తపస్వి మనోహరం పబ్లికేషన్స్ ద్వారా పుస్తక రూపంలో ముద్రణ జరిగాయి. వీరి రచనల్లో గ్రామీణ, మధ్యతరగతి, బడుగు బలహీన వర్గాల ప్రజల జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తూ సమాజానికి ఒక సందేశాన్ని ఇవ్వాలని కోరుకుంటారు. ఇక ఆధునిక వినాయకుని అంతరంగం కథలోకి. ఏమిటో సంవత్సరాలు జరుగుతున్న కొద్దీ భూలోకంలో, అందున ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో నా పేరును జరిగే గణపతి నవరాత్రి ఉత్సవాల తీరే మారిపోతోంది. పూజా విధానం దగ్గర నుంచి పలహారాలతో పాటు నా ప్రతిమల ఎత్తు రాను రాను పెరుగుతూ, నా పెద్ద చెవులు చిల్లులు పడే డీజే సంగీత ధ్వనులు, భక్తి పాటలకు బదులు సినిమా మోడర్న్ పాటలతో రాత్రంతా నాకు, మిగతా వారికి నిద్ర లేకుండా చిందులతో సినిమా డాన్సులు, ఇలా ఎన్నింటిని మీకు మొరపెట్టుకోగలను? కుడుములు, మోదకాలు, ఉండ్రాళ్ల పాయసం వంటి సాంప్రదాయ పలహారాలకు బదులు ఆధునిక పలహారాలు అయిన పిజ్జాలు, బర్గర్లు, పాస్తా, ఐస్ క్రీములు పెడుతూ ఉంటే వాటి రుచులు మరిగి తిని శరీర బరువు పెరగడంతో నేను జిమ్కెళ్లి బరువు తగ్గించుకునే వరకు నాకు వాహనంగా రానని మూషికరాజును స్ట్రైక్ చేయడంతో పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నా భూలోకానికి బుల్లెట్ వెహికల్ మీద రాక తప్పలేదు. నా శరీరమే భారీ అనుకుంటే భూలోకంలో యువత నాకన్నా పెద్ద ఊపకాయాలతో కనపడుతున్నారు. సాంప్రదాయ వస్త్రధారణలో వస్తే గుర్తుపట్టలేరేమోనని ఆధునిక డ్రెస్తో గణేష్ పూజలకు రావాల్సి వచ్చింది. నాకు డూప్లికేట్లు కూడా తయారై వస్తున్నారు. ప్రతి మండపంలో వివిధ రూపాల్లో నా ప్రతిమలు పెట్టి నా ఉనికినే మార్చేశారు ఆధునిక యువత. రకరకాల వస్తువులు, కరెన్సీ నోట్లతో, బంగారు, వెండి లోహాలతో నా రూపురేఖల్ని నేనే గుర్తుపట్టలేనంతగా మార్చేస్తున్నారు. నా వంటి మీద ఉంచిన నగల కోసం ఇన్సూరెన్స్ కూడా చేశారట. బాల్యంలో నేను భూలోకానికి వినాయక పూజలు అందుకోవడానికి మూషిక వాహనం మీద వస్తే పెద్దలు, చిన్నలు సాంప్రదాయ పద్ధతిలో మట్టి వినాయక బొమ్మలు, మండపాలు కట్టి రకరకాల పత్రులు, ఫలపుష్పాలు, చక్కటి రుచుల కుడుములు, జిల్లేడుకాయలు, వివిధ పాయసాలతో నైవేద్యం పెట్టి మడిగా పూజలు చేసి వారి మీద పడిన నీలాపరింతలకు తరుణోపాయంగా నా వ్రతకథ విని అక్షింతలు తల మీద వేసుకోవాలని చెప్పేవారు. ఇప్పుడు పూజా విధానం మొబైల్, వీడియోలలో చూస్తూ జరుగుతోంది. ఒక ముహూర్తం అంటూ లేకుండా వారికి అనుకూలంగా పూజను జరుపుతున్నారు. రాజకీయ పార్టీల మధ్య గొడవలతో నా మీద కక్ష తీర్చుకుంటున్నారు. ఇలా ఏమని, ఎన్నని ఈ గణేష్ పూజా నవరాత్రుల గురించి చెప్పేది? 9 రోజులు ధూమ్ధామ్గా ఈ గణేష్ పూజా నవరాత్రులు జరిపి 10వ రోజు నిమజ్జనం చేస్తూ ఉంటారు. నా మొదటి రోజు పూజ కన్నా నన్ను సాగనంపే కార్యక్రమమే సందడిగా ఉంటుంది. నాకు పూజలో పెట్టిన లడ్డూలు కిలోలలో ఉండి నాకు కాకుండా లక్షల రూపాయల్లో వేలం వేసి అందరూ పంచుకు తింటారు. నేను కళ్ళు వెళ్ళబెట్టుకు చూడాల్సిందే. కొన్ని ప్రాంతాల్లో నా పూజా లడ్డూలు డబ్బులు హుండీలు దొంగతనం జరగకుండా, కోతులు ఎత్తుకుపోకుండా కాపలా ఉంచుతున్నారు.
పట్టణాలు, నగరాల్లో వేలల్లో వినాయక ప్రతిమలు రకరకాల వాహనాల మీద అలంకరించి దారంట వాయిద్య మేళాలు, డీజే మ్యూజిక్ పాటలతో గణపతి బప్ప మోరియా అంటూ అదరగొడతారు యువత. రకరకాల పలహారాలు పంచుతూ డాన్సులు, ఆటపాటలతో కనువిందు చేస్తూ సందడి చేస్తారు. హైదరాబాదు ఖైరతాబాద్లో 70 అడుగుల నా గణపతి ప్రతిమ నిమజ్జనానికి ఎక్కడెక్కడి నుంచో చూడ్డానికి వస్తూ ఉంటారు జనం. అలాగే బాలాపూర్లోని గణేష్ లడ్డూను పోటీలు పడి లక్షల్లో వేలల్లో కొని వారి ప్రాభవం చూపిస్తారు. 10వ రోజున గణేష్ నిమజ్జనానికి ఉదయం నుంచే విగ్రహాల రాకతో రోడ్లన్నీ రద్దీగా ఉంటాయి కనుక ఆ రోజు ప్రభుత్వాలు సెలవు దినంగా ప్రకటిస్తున్నారు. పర్యావరణానికి హాని కలిగించే సింథటిక్ రంగులు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వంటి రసాయనాల వల్ల హాని జరుగుతోందని న్యాయస్థానాలు, జనావాసాల మధ్య ఉండే పెద్ద చెరువులు, జలాశయాల్లో గణేష్ ప్రతిమ నిమజ్జనాన్ని నిషేధించడం వల్ల ప్రత్యామ్నాయాలు చూడవలసి వస్తోంది. ఈ మధ్యనే చంద్రయాన్ విక్రమ్ రోవర్ని చంద్రుడి మీదకి పంపారట భారతీయ శాస్త్రవేత్తలు. కనుక భవిష్యత్తులో ఈ మూషిక వాహనాన్ని వదిలి ఎంచక్క విక్రమ్ రోవర్లో చంద్రమండలాన్ని చూసుకుంటూ కైలాసానికి పోవచ్చు. మీరింతవరకు ఆధునిక వినాయకుడి అంతరంగం కథానిక విన్నారు. రచన శ్రీ కందర్పమూర్తి. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి